బయట ప్రపంచానికి కనిపించే గ్లామర్ వెనుక ఎలాంటి చీకటి నరకం దాగి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం స్క్రీన్ మీద చూసి ఈలలు వేసే హీరోలు రియల్ లైఫ్ లో కూడా హీరోలే అనుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ప్రేమ అనేది ఒకరికొకరు తోడుగా ఉండటానికి, కానీ ఆ ప్రేమే ఊపిరాడకుండా గొంతు పిసికే ఉచ్చులా మారితే? రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్, అలాగే మన అందరి ఫేవరెట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా అనుపమ బయట పెట్టిన నిజాలు వింటే మాత్రం ఒళ్ళు గగురు పొడవాల్సిందే. 2 ఏళ్ల పాటు నరకం, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు. అసలు అనుపమ జీవితంలో ఏం జరిగింది? స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మొదట్లో అనుపమ బ్రేకప్ చేసుకున్నప్పుడు జనాలు ఏమన్నారో తెలుసా? అనుపమ వల్లే విడిపోయారు, ఆమెకు బాగా పొగరు అంటూ ఏవేవో కామెంట్స్ చేశారు. కానీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడిన ఒక్కో మాట వింటుంటే ఆమె ఎంతటి సైకలాజికల్ టార్చర్ ను అనుభవించిందో అర్థమవుతుంది. అనుపమ చెప్పిన దాని ప్రకారం ధ్రువ్ ఒక నార్సిసిస్ట్. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు రియల్ లైఫ్ అపరిచితులు. డే 1లో ప్రేమను వర్షంలా కురిపిస్తారు. నువ్వు లేకపోతే నేను లేను అంటారు. మీరే వారి సర్వస్వం అన్నంతలా ఫీలింగ్ తెప్పిస్తారు. డే 2 సడన్ గా రాక్షసుడిలా మారిపోతారు. మీ ప్రాణం పోతున్నా పట్టించుకోరు. కనీసం మనిషిలా కూడా చూడరు. డే 3 మళ్ళీ అమాయక చక్రవర్తిలా మారిపోయి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్ అంటూ డ్రామాలు ఆడతారు. దీన్నే సైకాలజీలో టాక్సిక్ లూప్ అంటారు. పరిచయమైన కేవలం 3 నెలలకే ఎంగేజ్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ హడావిడి చేశాడట. పైకి ప్రేమగా కనిపించిన లోపల ఉన్న అసలు ప్లాన్ ఏంటో తెలుసా? ఆమెతో సినిమాలు మాన్పించేసి పూర్తిగా 4 గోడల మధ్య బంధించి తన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే. ఈ విషయాన్ని అనుపమ ముందే కనిపెట్టి ఎంగేజ్మెంట్ ను వాయిదా వేస్తూ వచ్చింది. కంట్రోల్ అంటే ఏ రేంజ్ లోనో తెలుసా? ఆమె ఎలాంటి బట్టలేసుకోవాలో అతనే చెప్పాలి అనేంతలా, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టాలో అతనే డిసైడ్ చేయాలి అనేంతలా, ఏ సినిమా చేయాలో ఎవరి పక్కన నటించాలో కూడా అతనే శాసించేంతలా హద్దులు దాటిపోయి ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన డ్రాగన్ మూవీ ప్రమోషన్స్ కు కూడా వెళ్లకుండా అడ్డుకున్నాడంట మనోడు. తోటి యాక్టర్స్ తో మాట్లాడడానికి భయపడే స్థాయి నుంచి చివరికి ఇంట్లో తన సొంత తమ్ముడిని టచ్ చేయాలన్నా భయపడేలా ఆమె బ్రెయిన్ ను డ్యామేజ్ చేశాడట. షూటింగ్ స్పాట్ లో ఉన్నటువంటి ప్యానిక్ అటాక్స్ వచ్చేవి. ఊపిరాడక క్యారవాన్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చేదట. దీనివల్ల షూటింగ్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే దాదాపు ఏడాది పాటు నిద్రలేమికి, డిప్రెషన్ కు మందులు వాడాల్సి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయట. కానీ కన్న తల్లిదండ్రులు గుర్తొచ్చి వాళ్ల కోసం బ్రతకాలని నిర్ణయించుకుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇచ్చిన ధైర్యంతో ఆ నరకపు బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి ధైర్యంగా బయటకు వచ్చేసింది. ఇంతకీ ఈ ధ్రువ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక స్టార్ హీరో కొడుకై ఉండి ఇలా ఎందుకు ప్రవర్తించాడు? విషయంలోకి వెళ్తే ధ్రువ్ తండ్రి ఎవరో మనందరికీ బాగా తెలుసు. చియాన్ విక్రమ్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా 30కి పైగా సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు, డబ్బింగ్లు చెప్పుకుంటూ తీవ్రమైన యాక్సిడెంట్లు ఎదుర్కొని డైరెక్టర్ బాలా సేతు సినిమాతో ప్రాణం పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన గ్రేట్ లెజెండ్ ఆయన. కానీ కొడుకు ధ్రువ్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి వేరు. చిన్నప్పటి నుంచే లండన్, న్యూయార్క్ అంటూ భారీగా ఖర్చు పెట్టి ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్ కోర్సులు నేర్పించారు. కొడుకుని ఎలాగైనా టాప్ హీరోని చేయాలని విక్రమ్ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. తెలుగులో సెన్సేషన్ అయిన అర్జున్ రెడ్డిని తమిళంలో వర్మ పేరుతో డైరెక్టర్ బాలాతో రీమేక్ చేయించారు. కానీ రషెస్ చూసిన విక్రమ్ కు మైండ్ బ్లాంక్ అయింది. సినిమా ఏమాత్రం బాగోలేకపోవడంతో కొడుకు కెరీర్ పోతుందని కోట్ల రూపాయల నష్టాన్ని భరించి ఆ సినిమాను పూర్తిగా పక్కన పడేశారు. ఆ తర్వాత సందీప్ వంగా టీంతో ఆదిత్య వర్మగా మళ్లీ రీషూట్ చేసి హిట్ కొట్టించారు. ఆ తర్వాత మహాన్ సినిమాలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటించారు. ధ్రువ్ మంచి యాక్టరే, టాలెంట్ ఉంది. కానీ క్యారెక్టర్ దగ్గరే అసలు సమస్య వచ్చి పడింది. ధ్రువ్ యొక్క లవ్ ట్రాక్స్ కూడా చాలానే ఉన్నాయి. బనితా సంధు ట్రాక్ ఒకటి. ఆదిత్య వర్మ హీరోయిన్ బనితా సంధుతో ధ్రువ్ దాదాపు 4 ఏళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలాడు. లండన్ వెళ్లడం, చెట్టాపట్టాలేసుకుని తిరగడం, పెళ్లి కూడా చేసుకుంటారనుకున్నారు అందరూ. మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో బైసన్ సినిమా చేసేటప్పుడు అనుపమతో సాన్నిహిత్యం పెరిగింది. ఎంతలా అంటే వీరిద్దరూ పబ్లిక్ గా క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో విషయం తెలుసుకున్న బనితా సంధు ఇతనికి గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత తనకంటే 2 ఏళ్లు పెద్దదైన అనుపమతో తిరిగాడు. ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లికి ఓకే అన్నారు. కానీ ఎప్పుడైతే తన నిజస్వరూపం బయటపడిందో అనుపమ తెలివిగా ఆ విషవలయం నుంచి బయటపడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో మొదలైన నెగిటివిటీని తట్టుకోలేక అసలు వాస్తవాలు ఏంటో ప్రపంచానికి చెప్పింది. ఇక చివరిగా సినిమాల్లో హీరోలుగా కనిపించే వాళ్ళంతా రియల్ లైఫ్ లో దేవుళ్ళైతే కాదు. ప్రేమ పేరుతో ఒకరి ఆత్మగౌరవాన్ని చంపేసే హక్కు ఎవరికీ లేదు. నీ బట్టలు నేనే డిసైడ్ చేస్తా, నీ కెరీర్ నేనే శాసిస్తా అంటే అది ప్రేమ కాదు, సైకోయిజం.
అనుపమ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అని అనిపిస్తోంది. సమయానికి ధైర్యం చేసి బయటకు రాకపోతే జీవితాంతం ఆ నరకంలోనే కుమిలిపోవాల్సి వచ్చేది. అయితే ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? తెరపై కనిపించే స్టార్ ఇమేజ్ ని చూసి మనం మోసపోతున్నామా, లేదా అనుపమ చేసిన పని సరైనదేనా? మీ ఒపీనియన్ను కింద కామెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.